ఓం నమో వెంకటేశాయ. శ్రీరామనవమి శుభాకాంక్షలతో సంక్షిప్త సమాచార స్రవంతికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల ప్రారంభించిన 300 రూపాయల ఇంటర్నెట్ ఈ-దర్శన టికెట్లకు శ్రీవారి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ టికెట్ల వివరాలను ఎప్పటికప్పుడు భక్తులకు తెలియచేస్తూ సులభ దర్శనానికి మార్గాలను సుగమం చేస్తోంది టీటీడీ. ఈ క్రమంలో తేదీల వారీగా లభించే టికెట్ల వివరాలను తెలుసుకుందాం. మార్చి 29వ తేదీ ఆదివారం 4731 టికెట్లు, మార్చి 30వ తేదీ సోమవారం 9422 టికెట్లు, మార్చి 31వ తేదీ మంగళవారం 12614 టికెట్లు, ఏప్రిల్ 1వ తేదీ బుధవారం 10062 టికెట్లు, ఏప్రిల్ 2వ తేదీ గురువారం 8868 టికెట్లు, ఏప్రిల్ 3వ తేదీ శుక్రవారం 6355 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఏప్రిల్ 4వ తేదీ శనివారం నాడు కోటా లేదు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం ఉదయం 8 గంటలకు అందిన సమాచారం మేరకు 6000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 2 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. మహాలఘు దర్శన విధానం అమలు చేస్తున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలకు వేద పండితులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. పురాతన చారిత్రక వైభవంతో బాసిల్లుతున్న ఈ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. టీటీడీ వేద పారాయణదారు శ్రీ కళ్యాణపురం వరదరాజన్ ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీమతి వైవి అనురాధ, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఒంటిమిట్ట కోదండరామాలయం కార్యనిర్వహణాధికారి శ్రీ శంకరం బాలాజీ పాల్గొన్నారు. రానున్న వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాదిగా తరలివచ్చే భక్తులు ప్రథమ కళ్యాణ కట్టలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరితగతిన తలనీలాలు సమర్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తిరుమల జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. సంబంధిత విభాగాల అధికారులతో కలిసి ఆయన ప్రథమ కళ్యాణ కట్టను శుక్రవారం సందర్శించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీ నుండి 350 మంది క్షురకులను అదనంగా నియమిస్తున్నట్లు తెలిపారు. వేసవి సెలవుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కళ్యాణ కట్టలో వేచి ఉండే సమయం తగ్గించే దిశగా ప్రతి సంవత్సరం చేస్తున్నట్లే ఈసారి కూడా శ్రీవారి సేవకులుగా ఇంతవరకు వాడుకలో ఉన్నటువంటి కళ్యాణకట్ట సేవకులని ఉపయోగంలోకి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా మహిళా కళ్యాణకట్ట సేవకులని ఈరోజు పిలవడం జరిగింది. అదేవిధంగా పురుషులని కూడా 1వ తారీఖు ఏప్రిల్ 15 నుంచి ప్రతి సంవత్సరం ఉండే వ్యవస్థని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడం జరుగుతోంది. ఈ నెలలో ఒక శనివారం నాడు విపరీతమైన రద్దీ కారణంగా కానీ ఇతర వ్యవస్థాగతమైనటువంటి చిన్న చిన్న లోపాల వల్ల కానీ ఎక్కువ ఇబ్బంది కలిగిన దరిమిల దాని మీద చాలా సమీక్షలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు నిర్వహించడం జరిగింది. దాని తర్వాత 1వ తారీఖు నుంచే మనము కళ్యాణకట్ట సేవకులని ఉపయోగించుకుంటూ ముఖ్యంగా మహిళలు పిల్లలకు ప్రత్యేకంగా హాల్స్ను కేటాయించడం జరిగింది. 2 హాల్స్ని అదనంగా ప్రధాన కళ్యాణ కట్టలో ఉపయోగంలోకి తీసుకురావడంతో పాటుగా మహిళలు పిల్లలని వాళ్ళ కుటుంబాల నుంచి సపరేట్ చేయడం ఉద్దేశం కాదు, మహిళల పిల్లల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్న హాల్లోకి వారితో పాటుగా వారి కుటుంబంలో ఉన్నటువంటి పురుషులు కూడా వెళ్లి
తలనీలాలు సమర్పించడానికి అవకాశం ఉంటుంది. కానీ పురుషులు మాత్రమే తలనీలాలు సమర్పించాల్సినటువంటి వారు అటువంటి ప్రత్యేకమైన హాల్లోకి వాళ్ళు అనుమతింపబడరు. కాబట్టి కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది కలగని రీతిలో ఇక్కడ ఉన్నటువంటి 4 హాల్స్ను కూడా ఉపయోగంలోకి తీసుకొని వస్తే ప్రధానంగా తిరుమలలో ఈ ప్రధాన కళ్యాణ కట్ట, తర్వాత PAC 2, తర్వాత PAC 1, తర్వాత ANCగా పిలువబడే 4 చోట్ల ఎక్కువ సంఖ్యలో తలనీలాలు సమర్పించడం జరుగుతుంది. కాబట్టి మొత్తం 19 ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ కళ్యాణ కట్ట సేవలలో ఈ 4టిని ప్రధానమైన వాటిగా గుర్తించి ఇక్కడ మౌలికమైన మార్పులు తీసుకురావడం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరామచంద్రుల వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి కాసేపట్లో భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు సీతారామ సమేత లక్ష్మణ హనుమంతుల వారికి స్నపన తిరుమంజనాన్ని ఆలయంలోని రంగనాయకుల మండపంలో కన్నుల పండుగగా నిర్వహిస్తారు. నేటి సాయంత్రం శ్రీరాముల వారు హనుమంత వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. అలాగే నేటి రాత్రి ఆలయంలోని బంగారు వాకిలిలో ఆస్థానం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ రమణ దీక్షితులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో శ్రీరామనవమి విశిష్టతను వివరించారు. శ్రీరామనవమికి గాను మూలవర్లకు ప్రాతకాల ఆరాధన, మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో విమాన ప్రదక్షిణంగా కళ్యాణ మంటపానికి చేరుకుంటారు. రాముల వారు సీతాలక్ష్మణ సమేతంగా సన్నది నుంచి బయలుదేరి రంగనాయకుల మంటపానికి చేరుతారు. ఉదయం 9 నుంచి 11 వరకు రంగనాయకుల మంటపంలో శ్రీరామనవమి సందర్భంగా రాముల వారికి సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా అలంకార స్నపన తిరుమంజనం జరుగుతుంది. సాయంకాలం రాముల వారు ఏకాంతంగా విశేష తిరువాభరణం సమర్పణ చేసుకుని వాహన మంటపానికి చేరుకుంటారు. హనుమంత వాహనంలో వేయించేస్తారు. నవరత్న కిరీటంతో, ధనుర్బాణాలతో, విశేషమైన నవరత్నాల ఆభరణాలతో స్వామివారు అలంకారమై విశేషమైన పుష్పమాలలతో వేయించేస్తారు. మాడవీధి ఉత్సవంగా వచ్చి వాహన మంటపానికి చేరుకుంటారు. రాముల వారు బంగారు వాకిలికి వేయించేసి సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా బంగారు వాకిల్లో ఆస్థానానికి హాజరవుతారు. శ్రీరామనవమి సందర్భంగా పురాణ పఠనం జరుగుతుంది. విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని నేడు వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, భద్రతా ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. ఇది ఈనాటి సంక్షిప్త సమాచార స్రవంతి. ఓం నమో వెంకటేశాయ.